దక్కని అవకాశం నేతల్లో అంతర్మదనం. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో తీసుకుంటే అయితే ఉమ్మడి జిల్లాకే 4 ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి మొన్న ఇచ్చిన దాంట్లో. ఎవరు? దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయనే నల్గొండనే. అద్దంకి దయాకర్ నల్గొండనే. తర్వాత సిపిఐ నుంచి నెల్లికంటి సత్యము నల్గొండనే. తర్వాత శంకర్ నాయకు నల్గొండనే. అయితే అందరూ ఏమనుకున్నారు అంటే నల్గొండకే 4 రావు, వరంగల్కు 4 ఎమ్మెల్సీలు వస్తాయి అనుకున్నారు. కాబట్టి వరంగల్కి సంబంధించినటువంటి నేతల్లో ఉత్సాహం లేకుండా పోయింది. అసలు ఈ పార్టీలను పక్కన పెడితే వరంగల్కి ఎందుకు రాకుండా వేసుకుంటూ, వాస్తవంగా సిపిఐ పార్టీకి సంబంధించి వరంగల్కే వస్తా అనుకుర్రు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్కే వస్తా అనుకుర్రు, ఇంకో కాంగ్రెస్ పార్టీ వరంగల్కే వస్తా అనుకుర్రు. ఒకటే వచ్చింది వరంగల్కి, విజయశాంతికి ఒకదానికే వచ్చింది. ఇంకా 4 వస్తాయి అనుకున్నట్టు. అయితే ఇంట్లో మరి ఎవరెవరు వస్తా అనుకున్నారంటే మీకు రాసి చూపిస్తా ఒకసారి. వరంగల్కి సంబంధించి వచ్చిందా? 1 సీఎంకు అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి వస్తా అనుకుర్రు. 2వది సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నటువంటి తక్కెలపల్లి శ్రీనివాసరావుకు వస్తా అనుకుర్రు, సిపిఐ నుంచి శ్రీనివాసరావు. నెక్స్ట్ 3వది ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సత్యవతి రాథోడ్కి వస్తా అనుకుర్రు, రాథోడ్. ఈ ముగ్గురికి వస్తా అనుకురు. అట్లాగే ఇంకా ప్రయత్నం చేసిన దాంట్లో కొండా మురళికి కూడా ఉండు. కొండా మురళి ఈయనకు పరకాల నుంచి వెళ్ళి పోటీ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎన్నికల్లో కుదరక వేరేళ్ళకి ఇచ్చేసి నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, నువ్వైతే సపోర్ట్ చేయకుండా అంటే ఇప్పుడు కంపల్సరీ వస్తా అనుకుర్రు. వేం నరేందర్ రెడ్డి సీఎంకు దగ్గర కాబట్టి ఇస్తారనుకుర్రు. రేవంత్ రెడ్డి మీద అధిష్టానం గురిగానే ఉందట, అది కూడా రాలే. వేం నరేందర్ రెడ్డి కూడా తెచ్చుకోకపోయాడు. అట్లే సీరియస్గా ఉందట. నీ అనుచరులకు ఎందుకు ఇవ్వాలి? వేం నరేందర్ రెడ్డి ఎవరు మరి? ఈయనకు అంటే చంద్రబాబు టీడీపీలో ఉన్నప్పుడు ఈయనకు ఎమ్మెల్సీని చేయడం కోసమే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దగ్గర పోయి డబ్బులు ఇస్తానికి పోయిండు. ఎమ్మెల్యే దగ్గరకు ఎమ్మెల్సీ దగ్గరకు పోయి రేవంత్ రెడ్డి దొరికిండు ఓటుకు నోటు కేసులో. ఇక ఈయన కోసం పోయే అప్పుడు ఎమ్మెల్సీ రాలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తాను లాబింగ్ చేస్తే కేంద్ర కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఖర్చులకు రేవంత్ రెడ్డికి ఇచ్చి నువ్వు సపరేట్గా ఉండు అని చెప్పేసి జానారెడ్డి సీనియర్లతో నువ్వు సఖ్యతగా ఉండలేవు, జాగ్రత్త, సఖ్యతగా ఉండాలని చెప్పి కేంద్ర నాయకత్వం రేవంత్ రెడ్డి క్లాస్ పీకితే ఎమ్మడే ఆయన జానారెడ్డి ఇంటికి పోయాడు. జానారెడ్డి ఇంటికి పోయి జానారెడ్డిని కలిసి వచ్చిండు. ఏంది సీనియర్లు అంటే లెక్కలేదా, నువ్వు ముఖ్యమంత్రి అయితే అదా ఇదా నీ సంగతి చెప్తాం అనేది సీరియస్గా చెప్పారట. చెప్పగానే అమ్మో ఇదేంటే ఉంది నాకు ఏమొద్దని చెప్పేసి అప్పుడు జానారెడ్డి ఇంటికి పోయి ఉత్తనే కలిసి వచ్చాడు. ఏం పని లేదు పాట లేదు, ఏం ఫంక్షన్ కూడా లేదు, ఉత్తనే పోయి కలిసి వచ్చాడు. అంటే సీనియర్లు ఎట్లా చక్రం తిప్పుతారో చూడొచ్చు మనం. అట్లాగే కొండ మురళికి రాలేదు, తక్కెలపల్లి శ్రీనివాస రాకుండా నెల్లికంటి సత్యం నల్గొండకు వచ్చింది, సత్యవతి రాథోడ్ రాకుండా ఆయన మన దాసోజు శ్రవణ్ కుమార్కి వచ్చింది. మొత్తం మీద వరంగల్ జిల్లాలకు సంబంధించి ఒక విజయశాంతికి తప్ప ఏ పార్టీకి ఎవరికి కూడా రాలేదు. వరంగల్కి మొండి చేయి ఇచ్చిందని చెప్పేసి అన్ని పార్టీలకు సంబంధించి వరంగల్ నేతల్లో అసంతృప్తి ఉంది.